నమస్తే. అయితే కూటమి ఘన విజయంపై చాలామంది సినీ తారలు వాళ్ళు వ్యాఖ్యలు చేస్తున్నారు, ట్వీట్స్ చేస్తున్నారు, అది అందరూ చూస్తున్నారు. అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి అలానే చంద్రబాబు నాయుడుకి ఇచ్చినటువంటి ఒక ట్వీట్ అయితే ఇప్పుడు బాగా హల్చల్ అవుతుంది. ఇదే కాకుండా చిరంజీవి గారు కూడా సిబిఎన్ గారికి ఎవరైతే బాబు గారికి ఒక శుభాకాంక్షలు చెప్తూ ఇచ్చిన ఒక ట్వీట్ కావచ్చు, అదే ట్వీట్లో తమ్ముడు పవన్ కళ్యాణ్కి ఇచ్చినటువంటి ఒక సందేశాన్ని కావచ్చు అందరం చూసాం. అయితే సినీ తారలు ఇచ్చినటువంటి ఒక ట్వీట్లంతా ఒకవైపు అయితే ఇప్పుడు ఆసక్తికరంగా చాలా ఆలస్యంగా ట్వీట్ అయినటువంటి ఒక జూనియర్ ఎన్టీఆర్ ట్వీటే ఇప్పుడు బాగా మనం చూస్తూ వస్తున్నాం, వైరల్ అవుతుంది. సో దీనిపైన మనతో పాటు స్పందిస్తానికి సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, అందరూ సినీ తారలందరూ కూడా శుభాకాంక్షలు చెప్పడం కావచ్చు, అభినందనలు చెప్పడం కావచ్చు, ఇవన్నీ చూస్తున్నాం. కానీ జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ మాత్రమే కొంత డిఫరెంట్గా, అది కాక ఆలస్యంగా కూడా చూసాం మనం. సో ఈ ట్వీట్ పైన అంటే చాలా కాలం, సుదీర్ఘకాలం తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నారా ఫ్యామిలీ కావచ్చు, లేదంటే మనకు నందమూరి ఫ్యామిలీ గురించి ట్వీట్ చేయడం అనేది ఇది చాలా కాలం తర్వాత అని చెప్పుకోవచ్చు. సో ఈ ట్వీట్ని ఎలా చూడాలి, దీని అనుకున్నటువంటి ఒక ఆంతర్యం ఏమంటారు? అంటే కొంతకాలంగా తెలుగుదేశం పార్టీకి జూనియర్ ఎన్టీఆర్కి గ్యాప్ వచ్చిన మాట వాస్తవం అండి. దాని వెనకాల కారణాలు ఏమైనా కావచ్చు, దాని వెనక ఉన్న వ్యక్తులు ఎవరైనా కావచ్చు. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ కొడాలి నానికి బాగా సన్నిహితుడు అనేది జగమెరిగిన సత్యం, అది జగనెరిగిన సత్యం కూడా. కాబట్టి అక్కడ ఆ విషయంలోనే కొంత నేను అనుకోవటం ఏంటంటే, ఆయనకి చిన్నప్పటి నుంచి కూడా కొడాలి నానితో ఉన్న సాన్నిహిత్యం వల్ల ఆయన దూరం అయిపోయాడు కాబట్టి ఈయన కూడా దూరం అయిపోయాడని అనుకోవాల్సి వస్తుంది. ఇంకా ఏం జరిగింది అనేది మనకు తెలియదు. ఇంకొకటి ఏంటంటే, ఆయన ట్వీట్ కూడా చాలా ఆలస్యంగా వచ్చింది. మరి ఎందుకు ఆలస్యంగా వచ్చిందంటానికి చేయకపోతేనేమో ఒక ఇబ్బంది. ఎందుకంటే చిరంజీవి గారు స్పందించారు, వెంకటేష్ స్పందించాడు, మహేష్ బాబు స్పందించాడు, ఎవరెవరో సినిమా ఫీల్డ్లో ఉన్న వాళ్ళందరూ కూడా స్పందించారు. ఎన్నికలకి ముందు బాబు గారు అరెస్ట్ తర్వాత సినిమా ఇండస్ట్రీలో ఎవరైనా స్పందించేవాడు ఉన్నారా అంటే వేళ మీద లెక్కించే వాళ్ళు మాత్రమే స్పందించారు, కానీ ఎవరు ఎటువంటి కామెంట్ చేయలే. కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత మరి ఈ మెజార్టీ చూసిన తర్వాత ఇండస్ట్రీ యావత్తు కూడా ఇప్పుడు ఈ స్పందనలతో ముంచెత్తుతుంది, శుభాకాంక్షలతో బాబు గారికి అందరూ ట్వీట్లు చేశారు. అందరూ చేసిన తర్వాత నేను మౌనంగా ఉంటే అది ఒక రాంగ్ మీనింగ్ వెళ్ళిపోద్దని అనిపించినట్టుంది. అసలు చెప్పాలంటే వీళ్ళందరికన్నా ముందు జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేస్తుంటే ఇంకా బాగుండేది. ఆయన చేయలే, అప్పటికే వద్దులే అనుకున్నారో మరి తెలీదు. కానీ లేట్గా ట్వీట్ చేయడం వల్ల మళ్ళీ ఇప్పుడు సోషల్ మీడియా అంతా ఇది ట్రోలింగ్స్కి మళ్ళీ అవకాశం ఏర్పడింది. ఇప్పుడు ట్రోల్ జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతాయి. ఎందుకంటే లేట్గా స్పందించడం అనేది ఒక డ్రాబ్యాక్ అని చెప్పాలి. ఆ స్పందన ఏదో ముందే చేసి ఉంటే ఆయన ఇబ్బంది ఉండేది కాదు. అయితే ఫస్ట్ నుంచి మనం చూస్తున్నాం, సినీ ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ ఉంటున్నా సరే కొన్ని సినిమాలకి నిర్మాత కావచ్చు, ఇలాంటివన్నీ మనం చూసాం. వల్లభనేని వంశీ కావచ్చు, కొడాలి నాని కావచ్చు. అయితే ఇలాంటి సందర్భంలో వీళ్ళకు ఉన్నటువంటి ఒక మిత్రత్వం గురించి చాలాసార్లు జూనియర్ ఎన్టీఆర్ పలు సందర్భాల్లో చెప్పాడు. సో వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఒక మిత్రత్వం ఇటువంటిదని చెప్పి. అయితే భువనేశ్వరమ్మ గారిని మాట్లాడినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ స్పందన కూడా మనం చాలా లేట్గా చూసాం. అది కాక ఎప్పుడు కూడా ఆయన స్పందించినటువంటి ఒక ట్వీట్లో మీద కూడా విమర్శ వచ్చింది. అంటే భువనేశ్వరమ్మ గారి పేరు తీయకుండా ఏ ఆడవారిని మాట్లాడకూడదు అని అన్నాడే కానీ మా సంబంధించినటువంటి మా అత్తయ్య గారిని కావచ్చు వాళ్ళని అట్లా మాట్లాడకూడదు అని చెప్పేసి అనే సందర్భం అయితే రాలేదు. అది ఇప్పుడు కూడా ఏమంటున్నారంటే విమర్శ ఏంటి అంటే, ఇంత ఘన విజయం, భారీ విజయాన్ని అసలుకి జూనియర్ అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు, అదేవిధంగా వైసీపీ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. సో చాలా తక్కువ మెజారిటీ రావచ్చు, లేదా గెలుపొందినా సరే గెలుపొందకపోవచ్చు, ఓడిపోవచ్చు. కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ సైలెంట్గా ఉన్నాడు. ఎప్పుడైతే పూర్తి స్థాయిలో ఘన విజయం వచ్చిన తర్వాత ఇప్పుడు మనం మాట్లాడకపోతే చాలా ఇబ్బంది అవుద్ది అనే తరుణంలోనే తను మెసేజ్ పెట్టాడని చెప్పి అంటున్నారు. ఏమంటారు? 100% అండి. మరి అప్పుడు అన్ని మాటలు అన్నప్పుడు, కొడాలి నాని ఆ విధంగా మాట్లాడుతున్నప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు కళ్ళం నీళ్ళు పెట్టే పరిస్థితి వచ్చింది మీడియా ముఖంగా. ఎవరు స్పందించలేదు. ఇంత దారుణంగా ఒక కుటుంబంలో, ఇప్పుడు మన ఫ్యామిలీలోనే ఎవరి మీద ఏమన్నా అంటే మనకి రోషం వస్తుంది. అలాంటిది ఏమీ స్పందించలేదు. ఇప్పుడేమో వీళ్ళందరూ ఫ్యామిలీ మెంబర్సే అనుకున్నట్టుగా, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మావయ్యకి అంటూ సంబోధించారు, అలాగే బాలకృష్ణ బాబాయ్కి అంటూ ట్వీట్ చేశారు, అలాగే లోకేష్ గారి విషయంలోనూ భరత్ పేరు ప్రస్తావించుతూ, పురంధేశ్వర్ గారి పేరు ప్రస్తావిస్తూ, అందరి పేర్లు ప్రస్తావించి వీళ్ళందరూ కుటుంబ సభ్యులు అనే భావంతో వీళ్ళ పేర్లు పెట్టారు. అంటే అప్పుడు ఉండుంటే బాగుండేది. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందండి, ఒకవేళ వైసీపీ గవర్నమెంట్ ఉంది, మనం ఏమైనా సపోర్ట్గా మాట్లాడితే ఆయన్ని ఏమైనా చేస్తారా జూనియర్ ఎన్టీఆర్ని?
కొంత ఇది ఉండాలి కదా. మరి ఎందుకనో తెలియదు అప్పుడు స్పందించలేకపోయాడు ఆయన. ఆ విధంగా కూడా ఆయన విమర్శలకు లోనయ్యాడు. ఇప్పుడు మరోసారి మళ్ళీ లేటుగా స్పందించడం వల్ల విమర్శలు వస్తున్నాయి. అదండి. అయితే సాధారణంగా చూసుకుంటే చంద్రబాబుని అరెస్ట్ చేసి రాజమండ్రి జైల్లో పెట్టినప్పుడు 53 రోజుల పాటు కనీసం దాని మీద స్పందించలేదు, కనీసం ఒక మాట కూడా మాట్లాడలేదు. అయితే అలాంటి తరుణంలో వాస్తవం చెప్పాలంటే టీడీపీకి సంబంధించి కూడా కొంత ఏమంటారనమాట నిరాశకు లోనైపోయి కొంతమంది క్యాడర్ కూడా కొంచెం దూరం అవుతున్నటువంటి తరుణంలో అలాంటి టైంలో అసలు నిజంగా జూనియర్ స్పందించకపోవడం కావచ్చు, కానీ బాధ్యతల్ని తీసుకొని రాష్ట్ర ప్రజలందరూ కూడా బాగుండాలంటే సిబిఎన్ ఉండాలి అనేటువంటి ఒక నిర్ణయంతో పవన్ కళ్యాణ్ వచ్చి, అంటే కుటుంబ సభ్యులుగా ఒక సినీ తారగా ఒక మంచి పేరు తెచ్చుకున్న జూనియర్ ఎన్టీఆర్ పొజిషన్ని పవన్ కళ్యాణ్ తీసుకొని వచ్చి కలవడం కావచ్చు, అప్పటి నుంచి కూటమి మళ్ళీ పుంజుకోవడం కావచ్చు. అదే టైంలో ఒకళ్ళు జూనియర్ ఎన్టీఆర్ వచ్చి ఉంటే మటుకు ఇప్పుడు ఈ స్థాయి వేరుండేది కదా. అంతే కదా. బాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎలా స్పందించారని తెలుసు. దాని మీద కదా జగన్మోహన్ రెడ్డి దత్తపుత్రుడు అంటున్నారు. మరి ఇక్కడ బాలకృష్ణ బాబాయ్ అనుకున్న వ్యక్తి మరి పుత్రుడు అయ్యింది కూడా. మరి స్పందించకపోవటాన్ని ఎలా అర్థం చేసుకోవాలి మనం? అది ప్రచారం చేశారు, ఒకప్పుడు ప్రచారం చేసుకుని తిరిగారు, అన్నీ చేశారు. మరి ఇంతలోనే అంత గ్యాప్ వచ్చి ఎందుకు వచ్చింది, ఏ కారణం వచ్చింది, దాని వెనకాల ఉన్న వ్యక్తులు ఎవరు? అంటే ఆ వ్యక్తులకి భయపడే ఇలా మౌనంగా ఉండాల్సి వస్తుందా? ఇలాంటి అంశాలు చాలా ఉన్నాయండి, ఒకటని కాదు. మరి దాని వెనకాల ఇంకా మరి ఏ విధమైన ఇది ఉన్నాయో, కొడాల నానికి ఫైనాన్షియల్గా కూడా ఈయన సపోర్ట్ చేస్తూ ఉంటారని, వాళ్ళ నేను వంశీ గారి విషయంలో కూడా ఈయన ఉంటుందని వాళ్ళకి బాగా దగ్గరగా ఉంటారు. సినిమా కూడా చేసి గతంలో సినిమా చేశారు, నా అల్లుడి పేరుతో సినిమా కూడా చేశారు వీళ్ళు. కాబట్టి ఆ వ్యక్తులు వాళ్ళు బాగా సన్నిహితులైన వ్యక్తులు ఆ పార్టీలో ఉండటం వల్ల కూడా ఆయన స్పందించి ఉండకపోవచ్చు ఆ రోజు. కానీ ఇప్పుడు ఏంటంటే పరిస్థితులు మారిపోయినాయి, ఇక తప్పదు, అనివార్యం ఇది. పైగా తోటి హీరోలు అందరూ కూడా మెగాస్టార్ చిరంజీవి గారితో సహా అందరూ కూడా స్పందిస్తూ ట్వీట్లు చేస్తున్నారు. కాబట్టి ఇక లేటుగా కూడా ఆయన లేటుగానైనా స్పందించకపోతే బాగోదు అనే ఉద్దేశంతో చేసినట్టుగా ఉంది, కానీ ఇక వేరేగా ఏం లేదు. అయితే భవిష్యత్తులో ఇప్పుడు 2024 నుంచి ఇప్పుడు మళ్ళీ కొత్త ప్రభుత్వం రానుంది కాబట్టి చంద్రబాబు నాయుడు కావచ్చు, లేదంటే పవన్ కళ్యాణ్ కూటమికి సంబంధించిన గవర్నమెంట్ రాబోతుంది కాబట్టి ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ తీరు ఎలా ఉండబోతుంది అంటే ఏమంటారు? నేను అనుకోవడం ఆయన యాక్టివ్గా ఉంటారండి. ఎందుకంటే ఆయన ఏదో సినిమాలు చేసుకుని ఆయన లోకంలో ఉండిపోతున్నాడు. ఇక ఆయన నేను అనుకోవడం ఏంటంటే ఇక రాజకీయాల వైపు చూసే అవకాశం అయితే ఎట్టి పరిస్థితుల్లో లేదు. ఎందుకంటే అవకాశం కూడా లేదు. ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు ఈయన ట్వీట్ చేశారు, ఒకవేళ ప్రమాణ స్వీకారం అయిపోయిన కుటుంబ సభ్యుడిగా వచ్చినా కానీ ఏదో చూస్తారు, కానీ ఆ ఫీలింగ్స్ కనిపించవు. ఇప్పుడు జవహర్ రెడ్డి గారును ఆయన వెళ్ళారు బాబు గారిని కలిస్తే వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉంటే తెలుసు కదా, ఏం జరిగిందో అనేది చంద్రబాబు నాయుడు గారికి తెలుసు, జవహర్ రెడ్డి గారికి తెలుసు. అలాగే ఉంటుంది, ఒక మనిషిలో ఒక విధమైన నెగిటివ్ ఇంపాక్ట్ ఏర్పడినప్పుడు వాళ్ళలో ఐక్యత ఉండదు. ఇక అంటే పార్టీ పూర్తి స్థాయిలో ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నప్పుడు ఆదుకోవడానికి కానీ కుటుంబ సభ్యుడిగా రానటువంటి ఒక జూనియర్ ఎన్టీఆర్కి ఇక పైన ఆ యొక్క బాధ్యతని పవన్ కళ్యాణ్ ఎత్తుకున్నాడు. సో పవన్ కళ్యాణ్కి ఉన్నటువంటి ఒక సపోర్ట్ కానీ లేదంటే ఆ ఫీల్ కానీ జూనియర్ ఎన్టీఆర్కి లేదు అని చెప్పి 80% ఉండదు. ఎందుకంటే నైతికంగా ఒక ధైర్యాన్ని ఇచ్చిన వ్యక్తిగా మనం పవన్ కళ్యాణ్ చూడాలండి. పార్టీ క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు, పార్టీ అధినాయకుడిని అరెస్ట్ చేసినప్పుడు మరి జనసేన అధినేతగా ఆయన ఎలాంటి తెగువ చూపించారనేది జనమంతా చూశారు. అదేగా చంద్రబాబు నాయుడు గారు నోటి నుంచి కూడా విన్నాం కదా. అంత సపోర్టు ఆయన బయట పార్టీ వ్యక్తి అయ్యి ఉండి పైగా ఏం పెద్దగా ఆశించకుండానే 2014లో సపోర్ట్ ఇచ్చారు కదా. ఏం ఆశించకుండా సపోర్ట్ ఇచ్చి ప్రచారం చేశారు. అప్పుడు నిజంగా చూడాలంటే హీరో అయిపోయాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి. చూస్తే నేషనల్ మీడియా రేంజ్లో కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనే పేరు కావచ్చు, ఎన్డీఏ కూటమి ఏర్పడటానికి కావచ్చు, ఈ కూటమికి సంబంధించి కీలక పాత్ర వహించింది అటు పవన్ కళ్యాణ్ అంటున్నారు. కానీ ఒక కుటుంబ సభ్యుడిగా జూనియర్ ఎన్టీఆర్ ఇవన్నీ ఇప్పుడు ఈయనకి సినిమాలు ఉన్నాయి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కమిటీ సినిమాలో 4 సినిమాలు దాకా ఉన్నాయి చేతిలో. మరి సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఉన్నాయి. ఒకప్పుడు ప్రచారం చేసిన జూనియర్ ఎన్టీఆర్ గారు అసలు ఏ విధంగానూ దూరంగా ఉండటాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అది ఇక్కడ చూడాల్సిన అంశం ఏంటంటే గతంలో ప్రచారం చేయకపోతే అది వేరే విషయం, దీనికి అసలు రాజకీయాలకు ఇంట్రెస్ట్ లేదనుకోవచ్చు. గతంలో ప్రచారం చేసి పార్టీ గెలుపునకు కృషి చేసిన వ్యక్తి ఈరోజు మౌనంగా ఉండటం అనేది, ఆ విమర్శలు వచ్చినప్పుడు స్పందించకపోవటం, స్పందించిన అది కర్ర వేరకుండా పాము చావకుండా అన్నట్టుగా వ్యాఖ్యలు చేయడం, అప్పుడు ట్వీట్ చేయడం,
అది అలా జరిగిందండి. కొంత ఇంపాక్ట్ జూనియర్ ఎన్టీఆర్ సినిమాలపై కూడా పడే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా ఉంటుంది. ఆ ప్రభావం లేకుండా ఎలా ఉంటుంది? మొత్తానికి ఏదైనా కానీ సినిమా ఇండస్ట్రీ అయితే చాలా సంతోషంగా ఉందండి. ఒక పూర్వ వైభవం వచ్చేస్తుంది. సంక్షోభంలో ఉంది చెప్పాలంటే ఇండస్ట్రీ. అలాంటిది ఒక నవ ఉత్తేజం అనుకోవచ్చు. ఆ ఉత్తేజం అనేది అక్కడ కళ కనిపిస్తుంది ఇండస్ట్రీలో. ఎందుకంటే చాలామంది చాలా రకాలుగా సఫర్ అయ్యారు. ఎందుకంటే గత 5 ఏళ్ళు కూడా ఇప్పుడు చాలామందిలో బయటపడుతున్నారు. గతంలో బయటపడని వ్యక్తులు కూడా ఇప్పుడు బయటకు వచ్చి ధైర్యంగా ఉంటున్నారు. అది సో చూద్దాం సార్, ఖచ్చితంగా రానున్నటువంటి ఒక భవిష్యత్తు ఎలా ఉండబోతుంది ఏంటి. ఎందుకంటే ఒక కుటుంబ సభ్యుల్లాగా బాధ్యతలు తీసుకున్న పవన్ సంబంధించినటువంటి ఒక గుణం కావచ్చు, అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ స్పందించిన తీరు కావచ్చు, ప్రజలు ఎలాంటి తీర్పు ఇస్తారో చూద్దాం. నమస్తే నమస్తే అండి.